రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై లోకేష్ ను సీఎం చంద్రబాబు మందలించాలని, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తుందని చంద్రబాబు భరోసా ఇవ్వాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్ వైసీపీ కార్యాలయంలో మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదని లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతున్న వైసీపీ నాయకులను అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత ప్రజలు, రాజధాని రైతుల సమస్యలపై పోరాడుతున్న పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకులను పోలీసులతో అడ్డుకోవడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో చట్టాలు, న్యాయ సూత్రాలు, రెడ్ బుక్ మాటన పోలీసుల రాజ్యం నడుస్తోందని, విజయవాడలో పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ అనే యువకుడి లాకప్ డెత్ నిదర్శనమన్నారు. తండ్రి సుమానులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై తాను గాని తన డ్రైవర్ గాని అసభ్యంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఆ రోజుల్లో సోము బీజేపీ రాష్ట్ర నాయకుడని, తాను వైసీపీ ఎంపీనని, అప్పటికే తనపై పార్టీ మారే యోచనలో ఉన్నారనే దుష్ప్రచారం జరుగుతున్న సమయంలో తాను ఆయన్ను కలవలేదన్నారు. ఇవాళ ఫైనల్గా ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీస్ అండ్ ట్రాంక్విలిటీని రెస్టోర్ చేయండి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. ఇది మీరే మనుషుల్ని పురమాయిస్తారు, మీరే రాళ్లతో ఇసిరిపిస్తారు, మధ్యలో పోలీసులు వస్తే వాళ్ళు బలైపోతున్నారు. ఇది ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా జరుగుతూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ప్రజలన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. దీనికి తగ్గిన గుణపాఠము రాబోయే రోజుల్లో మీరు ప్రతిదానికి, ప్రతి చర్యకు కూడా, ప్రతి యాక్షన్కి కూడా రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హోంమంత్రి గారు, హోంమంత్రి గారు, నేను మీకు కూడా చెప్తా ఉన్నా, మీరు మీ పర్సనల్ కేర్ పైన తీసుకునే శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపైన తీసుకోండి. ఆ శ్రద్ధ కేవలము ప్రెస్ ముందరకు వచ్చి డైలాగులు కొట్టేసి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆయన అంటాడు ఒకవేళ హోమ్ మినిస్ట్రీయే నా చేతిలో ఉంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అంటారు. అసలు ఏదండి ఇది? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరా మీ కూటమి అంటే? మీలో మీకు పొంతనలు ఉండవా? మీలో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉండదా? అంటే హోమ్ మినిస్ట్రీ మీ చేతిలో ఉంటేనే రాష్ట్రం బాగుంటుందా? అయితే తీసుకోండి, తీసుకుని అదేదో చూపించండి. మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటారు పంతం నానాజీ మాటలను వెనక్కి వేసుకుని వస్తారు. మీరు వైసీపీ వాళ్ళు ఇంకా దారుణంగా మాట్లాడారు, ఈయన మాట్లాడింది చాలా తక్కువ అంటున్నాడు. మరి అధికారం మీకు ఇచ్చారు కదండి. ఒకవేళ మేము తప్పులు చేస్తే అంటే మేము కూడా ఆ తప్పులు దానికి డబల్ చేస్తామన్నా దానికి అర్థం? ఇది సరైన పద్ధతి కాదండి. ఇమీడియట్గా ఎవరైతే ఆ రాయి విసిరిన ఆ బ్యాచ్, ఎవరైతే తెలుగుదేశం పార్టీ గూండాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కావాలంటే పేర్లతో సహా లిస్ట్ ఇస్తాం, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పంపిస్తాం. వీళ్ళందరిపైన కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు, మామూలు ఏదో చిన్న చితకా కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. ఎందుకంటే డైరెక్ట్గా పెద్ద పెద్ద రాళ్ళు విసిరిన సందర్భం అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాల్సిందిగా ఆ లిస్ట్ కూడా మేము పంపిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎవరెవరు బ్యాచెస్ అక్కడ ఉన్నారో దీన్ని ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, మీరు ఎలాగా మేము మా పార్టీ నుంచి మేము ఎలాగా కంప్లైంట్ ఇచ్చామో మీరు సుమోటోగా తీసుకొని ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. అది ఇమీడియట్గా మీరు టేకప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.